స్పెషల్ లడ్డు రాగి లడ్డు ఈ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ హెల్త్ అండ్ టేస్టీ ప్రోటీన్ రాగి లడ్డు చేస్తున్నాను. గంజు పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని ఒక కప్ మీద హాఫ్ కప్పు రాగి పిండి తీసుకొని రాగులతో చేసిన పిండి కానీ షాప్లో నుంచి తెచ్చిన పిండి కానీ తీసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ వేయించుకోండి. పచ్చి వాసన వెళ్ళేదాకా వేయించుకోండి. మిక్సింగ్ బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పావు కప్పు పల్లీలు వేసుకొని వాటిని వేయించుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్పు, హాఫ్ కప్పు కానీ ఒక కప్పు కానీ మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. తీయ కావాలంటే ఒక కప్పు తీసుకొని, లేకపోతే హాఫ్ కప్పు బెల్లం తీసుకొని గంజు పెట్టుకొని పావు కప్పు వాటర్ వేసుకోండి. బెల్లం వేసుకొని వాటర్ వేసుకోండి. మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మెల్ట్ అయ్యాక తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. తీగ పాకం వచ్చాక పక్కకు పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, పల్లీల పొడి, ఇలాచి, బెల్లం పాకం వేసుకోండి. మీకు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అవసరం లేదంటే స్కిప్ చేయండి. బెల్లం పాకం వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పక్కకు పెట్టుకొని కూల్ అయ్యాక రాగి లడ్డు చేసుకుంటే టేస్టీ హెల్తీ రాగి లడ్డు రెడీ. ఇలాంటి రాగి లడ్డు పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ హెల్తీ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలా ట్రై చేయండి, డెఫినెట్ చాలా టేస్టీగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చాయి, బాగున్నాయి కూడా. అండ్ టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా ఉంటుంది. డైలీ 1 లడ్డు తినని చాలా ప్రోటీన్స్ వస్తాయి. మనం రాగి జావ ఎలా అయితే చేసుకొని తాగుతామో ప్రోటీన్ కోసం, హెల్త్ కోసం, బోన్స్ స్ట్రాంగ్గా ఉండడం కోసం, ఇది కూడా అలాంటి ప్రోటీన్స్ వస్తాయి. బెల్లం చాలా హెల్త్కి మంచిది. అండ్ ఇలాచీ పౌడర్ కూడా, పల్లీలు కూడా హెల్త్కి మంచిది, రాగి పిండి కూడా హెల్త్కి మంచిది. ఇవన్నీ కలిపిన చాలా ప్రోటీన్ లడ్డు ఇది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. For more videos, subscribe my channel. Thank you for watching.